అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ నందు డిసెంబర్ 10వ తేదీ పౌర చైతన్య వేదిక ప్రథమ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు పౌర చైతన్య వేదిక ప్రతినిధులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తెలియజేశారు. నమస్కారం. తిరుపతిలో ఈ నెల 10వ తేదీన పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రథమ రాష్ట్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకి డాక్టర్ ప్రముఖ మేధావి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు కీలకోపన్యాసం చేస్తున్నారు. ఈ పౌర చైతన్య వేదిక కొన్ని లక్ష్యాలు, కర్తవ్యాలతో పనిచేస్తుంది. విద్యా, వైద్య రంగాలను కార్పొరేటీకరణ చేయడం ద్వారా సామాన్యులకు అవి అందటం లేదు. ప్రభుత్వమే విద్యా, వైద్యాన్ని ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఉపా చట్టం, నేషనల్ సెక్యూరిటీస్ యాక్ట్ NSA, భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం వంటి నిరంకుశ చట్టాలను ఉపసంహరించాలని కోరుకుంటున్నాం. మనది మతాతీత లౌకిక రాజ్యం. దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలి. దళిత, బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి. ప్రచార మాధ్యమాల్లో పెరిగిపోతున్న హింస, అశ్లీలతలను అరికట్టాలి. ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టి వాతావరణ సమతుల్యతను కాపాడాలి. ఆయుధ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రపంచ శాంతికి కృషి చేయాలి. ఈ లక్ష్యాలు, కర్తవ్యాలతో ప్రజలను చైతన్యం చేయాలనే ఆశయంతో గత 2 సంవత్సరాలుగా పౌర చైతన్య వేదిక తిరుపతి జిల్లా శాఖ పనిచేస్తోంది. ఇందులో భాగంగా పౌర చైతన్య వేదిక రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులారా, పౌర చైతన్య వేదిక తరఫున ప్రజల్ని చైతన్యవంతం చేయటం కోసం ఒక ప్రజాస్వామిక వేదికగా దీన్ని దాదాపు 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశాం. పరకాల ప్రభాకర్ గారు వస్తున్నారు. ఆయన ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు. ఈ విషయాలన్నీ చెప్పారు. మానవ హక్కులు అణిచివేతకు గురవుతున్నాయి. ఇప్పుడు అంటే మనుషుల యొక్క అభ్యున్నతి కంటే కూడా ఆయుధ వ్యాపారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు మీరు గమనించే ఉంటారు వార్త, 40,000 లైట్ మెషిన్స్ గన్స్ని ఇజ్రాయెల్ నుంచి భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్టు వార్త. అసలు ఆయుధ వ్యాపారం ఏమిటి? ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడానికి ఆయుధ వ్యాపారం. ఇంకోటి, మనుషుల పైన ఎవరైనా నేరం చేసినట్టయితే వాళ్ళని శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాళ్ళని పట్టుకుని మీరు కేసులు పెట్టచ్చు. పట్టుకుని కాల్చి చంపే హక్కు ఎవరికి లేదు. పోలీసుకు కానీ, భద్రతా దళాలకు కానీ ఎవరికి లేదు. కానీ ఈ న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి న్యాయ పద్ధతుల్లో వాళ్ళని విచారించి శిక్షలు విధించే బదులు కాల్చి చంపేస్తున్నారు. దీన్ని పౌర చైతన్య వేదిక ఖండిస్తోంది. మనకు న్యాయ వ్యవస్థ ఉంది, ఆ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు తప్పు చేసినట్టయితే ఆ న్యాయ వ్యవస్థ ముందర నుంచోబెట్టి, కోర్టులో నుంచోబెట్టి వాళ్ళు శిక్షలు విధించి అమలు చేయొచ్చు. కానీ అట్లా చేయట్లేదు. అదే కాకుండా తలలకు వెలలు కడుతున్నారు. ఫలానా వ్యక్తిని పట్టుకుంటే 50 లక్షలు, ఫలానా వ్యక్తిని పట్టుకుంటే లేదా చంపేస్తే ₹1,00,00,000, ఇట్లా తలలకు వెలలు కట్టడం ఏంటి? ఒక మనిషి ప్రాణానికి వెలగట్టడం ఏమిటి? ఈ డబ్బంతా ఏమిటంటే ఒకవేళ లొంగిపోతే కనుక ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపేసేసి ఆ డబ్బుల్ని పోలీసులు పంచుకుంటున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, పోలీసులే చెప్తున్నారు. అధికారికంగా వాళ్ళకి ఆ హక్కు ఉందిట. ఒక వ్యక్తిని పట్టుకుంటే 50 లక్షలు ఇస్తారని ప్రకటించింది అనుకోండి ప్రభుత్వం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులు అతను పట్టుకోకుండా కాల్చి చంపేస్తున్నారు. కాబట్టి ఆ 50 లక్షలు ఎవరైతే ఈ టీంలో పాల్గొన్నారో వాళ్ళకి అందేటట్టు ఒక క్లాజ్ని పెట్టారన్నమాట. కాబట్టి డబ్బు కోసం కూడా మనుషులను చంపేస్తున్నారు. చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఇట్లాంటి వాడిని, మనుషులను చంపడాన్ని, ఎవరినైనా సరే ఒక మనిషి ప్రాణం తీయటాన్ని పౌర చైతన్య వేదిక వ్యతిరేకిస్తుంది. వాడు పోలీసులు కావచ్చు, నక్సలైట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అంటే ఒక మనిషి, ఈ భూమిపైన పుట్టిన మనిషి సహజ మరణం పొందే వరకు జీవించే హక్కు ఉంది. అతను భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, ఏ ఆలోచనలైనా ఉండొచ్చు. ఏ అభిప్రాయాల్ని మనం నిషేధించలేం. ఒకవేళ మనిషి యొక్క అభిప్రాయాలు నిషేధించినట్టయితే మానవ సమాజం ముందుకు పోదు. కాబట్టి భిన్న అభిప్రాయాలు రానండి, అభిప్రాయాలు సంఘర్షించరండి. ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటం కోసం
పౌర చైతన్య వేదిక ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం ఏర్పడింది. ఈ సభని విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో పాత్రికేయులు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.